ఒరిస్సాలో ఓ విషాద ఘటన. ఒక కాలేజ్ స్టూడెంట్ టీచర్ తనపై లైంగిక వేధింపులు చేస్తున్నాడని పలు ఫిర్యాదులు చేసినప్పటికీ ప్రిన్సిపల్ అండ్ అథారిటీ పట్టించుకోకపోవడంతో కాలేజ్లోనే తనని తాను కాల్చుకుని ఆత్మాహుతి చేసుకుంది. బాలాసూర్లోని ఫకీర్ మోహన్ కాలేజ్లో బీఎడ్ చదివే 20 ఏళ్ల స్టూడెంట్ తను ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. ఈ విషాదకర ఘటన ప్రిన్సిపల్ ఆఫీస్ ముందే జరిగింది. ఎయిమ్స్ భువనేశ్వర్లో చికిత్స పొందుతున్న ఆమె జూలై 14 రాత్రి 11:46కు మరణించింది. అక్యూజ్ టీచర్ సమీర్ సాహు మరియు ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిమ్స్ వద్ద ఉద్రిక్తతలు చెలరేగాయి. బిజు జనతాదళ్ నేతలు రోడ్లను బ్లాక్ చేసేందుకు ప్రయత్నించారు. పోస్ట్మార్టంను తొందరగా చేసి మృతదేహాన్ని బాలాసూర్కు తరలించడం ద్వారా నిజాన్ని దాచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అథారిటీని సహాయం అడుగుతూ చాలాసార్లు కంప్లైంట్ చేసింది. ఎవ్వరూ స్పందించలేదు. చివరికి ఇలా మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది అని తన పేరెంట్స్ కన్నీరు మున్నీరవుతున్నారు. ఇది కేవలం విషాదం మాత్రమే కాదు. ఇది ఒక వేకప్ కాల్. ఈ విషాదం రాజకీయం కాకుండా నిజం వెలుగులోకి వచ్చి బాధితురాలికి న్యాయం జరగాలని కోరుకుందాం.